హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎంకే టాక్స్ ఛానల్కి స్వాగతం. ఆషాఢ మాసం అయిపోతుంది, శ్రావణం సందడి మొదలు కాబోతుంది. ఈ ఏడాది 2024 సంవత్సరంలో శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి, శ్రావణ మంగళవారాలన్నీ ఎన్ని వారాలు వచ్చాయి, చంద్రమానాన్ని అనుసరించి ఉన్న 12 నెలల్లో 5వది అత్యంత పవిత్రమైనది శ్రావణ మాసం. ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణం నక్షత్రంలో సంచరించడం వల్ల శ్రావణం అనే పేరు వచ్చింది. శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం శ్రావణ మాసం. పూజలు, నోములు, వ్రతాలు, ఉపవాసాలతో ఈ నెలంతా మొత్తం భక్తితో నిండిపోతుంది. ఆషాఢంలో మొదలయ్యే శక్తి పూజకు కొనసాగింపుగా శ్రావణంలో మరో రూపంలో అమ్మను ఆరాధిస్తారు. పైగా కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరుడు జన్మ నక్షత్రం కూడా శ్రవణం. అందుకే ఈ మాసం అత్యంత విశిష్టమైనదని భావిస్తారు. ఈ నెలలో చేసే చిన్న కార్యమైన అనంతమైన ఫలితాన్ని ఇస్తుందంటారు పెద్దలు. 2024 సంవత్సరం శ్రావణ మాసం ప్రారంభ తేదీ ఆగస్టు 5 సోమవారం. మొదటి శ్రావణ మంగళవారం ఆగస్టు 6. మొదటి శ్రావణ శుక్రవారం ఆగస్టు 9. రెండో శ్రావణ మంగళవారం ఆగస్టు 13. రెండో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఆగస్టు 16. మూడో శ్రావణ మంగళవారం ఆగస్టు 20. మూడో శ్రావణ శుక్రవారం ఆగస్టు 23. నాలుగో శ్రావణ మంగళవారం ఆగస్టు 27. ఆఖరి శ్రావణ శుక్రవారం ఆగస్టు 30. సెప్టెంబర్ 3 మంగళవారం శ్రావణ మాసం ఆఖరి రోజు అమావాస్య. సెప్టెంబర్ 4 బుధవారం నుంచి భాద్రపద మాసం ప్రారంభమవుతుంది. ఇక శ్రావణ సోమవారాలు విశిష్టత. దక్షిణాయనంలో అత్యంత ఫలప్రదమైన నెలల్లో శ్రావణం ఒకటి. శివకేశవుల భేదం లేకుండా పూజించే మాసం ఇది. ఈ నెలలో వచ్చే సోమవారాలు పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనవి. సాధారణంగా శివయ్యకు సోమవారాలంటేనే ప్రత్యేకం. కార్తీక మాసం శ్రావణంలో వచ్చే సోమవారాలు మరింత ప్రత్యేకం. ఈ నెలలో సోమవారం రోజు రుద్రాభిషేకం, బిల్వార్చన చేస్తే అత్యంత శుభప్రదం అంటారు పండితులు. ఈ మాసంలో వచ్చే సోమవారాలలో పార్వతీదేవికి కుంకుమ పూజ చేస్తే 5వ తనం కలకాలం నిలుస్తుందని విశ్వసిస్తారు. శ్రావణ మంగళవారాలు వివాహితులకు అత్యంత ప్రత్యేకం. కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఈ నెలలో మంగళగౌరి వ్రతం చేసుకుంటే దాంపత్యంలో సుఖ సంతోషాలు ఉంటాయని, తాము ఎప్పుడు సుమంగలిగా ఉంటామని విశ్వసిస్తారు. భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించి శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల రోజుల్లో ముత్తైదులకు తాంబూలం సమర్పిస్తారు. శ్రీకృష్ణుడు ద్రౌపదికి, నారదుడు సావిత్రిదేవికి ఉపదేశించిన వ్రతం ఇది. కొన్ని ప్రాంతాల్లో పెళ్లి కాని పిల్లలు కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రావణ మాసంలో శుక్రవారం. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఆచరిస్తారు. శ్రావణ శుక్రవారం రోజు సిరుల తల్లిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, భోగభాగ్యాలు కలుగుతాయని, సుమంగళ యోగం కలుగుతుందని నమ్మకం. డబ్బు, భూమి, విజ్ఞానం, ప్రేమ, కీర్తి, సంతోషం, శాంతి, బలం, వీటిని అష్టశక్తులని, అష్టలక్ష్ములుగా పూజిస్తారు. ఈ శక్తులన్నీ సక్రమంగా ఉన్నప్పుడే ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి. శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన శుక్రవారం పూజిస్తే ఇవన్నీ చేకూరుతాయని శ్రీ సూక్తంలో ఉంది. అష్టలక్ష్ములలో ప్రత్యేకమైన వరలక్ష్మీదేవిని శ్రావణ శుక్రవారం రోజు ఆరాధిస్తారు. ప్రాంతాలను బట్టి ఆరాధించే పద్ధతులు మారినా సకల శుభకరం వరలక్ష్మి వ్రతం. ఇక శ్రావణ శనివారం శ్రీనివాసుడు జన్మ నక్షత్రం శ్రవణం కావడంతో ఈ నెలలో వచ్చే శనివారాలు శ్రీ వెంకటేశ్వరుడికి మరింత ప్రీతిపాత్రం. ఈ రోజుల్లో వెంకటేశ్వరుడిని ఆరాధన ఎంత పుణ్యప్రదం. మీ ఇంటి ఇలవేలుపును పూజించడం సర్వశుభాలను చేకూరుస్తుంది. శ్రావణ శనివారాల్లో ఉపవాసం ఉండి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన, దేవాలయాలు ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.